చూడండి నేనైతే ఎగిరిపోస్తున్నాను. ఈరోజు పురికట్టేది ఉంది, కూలోళ్ళు అయితే వస్తారు. అందుకే ఈరోజు అయితే కూలోళ్ళు కూడా కొంతమందికి నేనే భోజనం చేయాలని డిసైడ్ అయ్యాను. నేను ఈరోజు కూర అయితే సొరకాయ పప్పు చేస్తున్నాను. మా తోటలో చిక్కాయి కదా, నేను షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి మా చెట్లే అయితే చిక్కింది సొరకాయలు 2 అవి వేసి అయితే పప్పు చేస్తాను. ఇవైతే అనబ్బాళ్ళు చూడండి, అనబ్బాళ్ళు ఇవి. నేను మా తమ్ముడైతే వేయించుకొని వచ్చినాడు. అనబ్బాళ్ళు వేసి సొరకాయ వేసి పప్పుచారు అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరేమేమి పనులకు పోయారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే మా ఇంట్లో అయితే ఈరోజు అయితే సంగటి అలాగే సొరకాయ పప్పు. ఇంకా మా పిల్లలు రెడీ అయితే ఏం లేదా, ఇంకా పనుకొని ఉన్నారు. లేనమ్మా, చూడండి మా పిల్లలు అయితే ఇప్పటికి లేని లేదా. ఏ గౌతమ్మ లేపా, స్కూల్ టైం అవుతుందా? చూడండి మనితే మహో ముట్ట పైకైతే పనుకున్నామమ్మా. ఇది మా పాప. లేవా లేపా లేయ్యా. ఎక్కడ స్కూల్కి పోదు లేండా. మా డాడీ చెట్లంటే గాడిలో పోతాము, మేము గాడిలో పోతాము. రాత్రి అయితే మా ఊర్లో వానపల్లి చూడండి ఎలా వచ్చేసిందో. మా పూల చెట్లు, ఆ పూల చెట్లు రేపు వాన పడితే పూల చెట్లు అంతా వచ్చి పడతాయండి. ఈరోజు అయితే పురికట్టే ఫుల్ వీడియో అయితే పెడతానండి. చూడండి, చూసి సపోర్ట్ చేయండి. మళ్ళీమ్మా వచ్చి లేచి పండ్లు తోములి. సరే పనులు దుగ్ధ బిర్బిరిన్
దుద్దు దుద్దు బిర్యానీ లేమ్మా. అవతల పని అయితే ఎన్ని కట్టమని నీళ్ళు వెళ్ళా. ఇప్పుడైతే ఎసురు పెట్టాను కదా, బియ్యం వేయాల. చూడండి మొక్కలైతే నేను బాక్స్లోకి ఇట్లా వేసుకుంటాను బియ్యము. చూడండి ఈ బియ్యం ఈ కలర్ ఉన్నాయి అనుకోవద్దండి, ఇవి మేమే పండించిండేటివి. మా బోర్తవా మేమే పండించిండే బియ్యం అవి. ఇలా పైడు ఇది పాతకాలంది, మా అవ్వ సంపాదించిండేది ఇది, మా ముత్తవ్వ. పైడు మళ్ళీ అర్థం అంటే అవి బియ్యం ఒదుగుతాయండి, పైడికి పైడు ఒదుగుతాయి. ఒదిగే బియ్యం అవి, పాత బియ్యం అయినా ఒదుగుతాయి. రాత్రి ఏమి లేదు ఇవ్వండి, కుడుములు అయితే చేశాను కానీ వీడియో అయితే పెట్టలేదు. గ్యాస్ ఆవిరిపోయి కిటికీ. ఇదిగో చూడండి మా అవ్వ, ఇది మా అమ్మమ్మ, మా తా సాకింది అమ్మ. లేనిపా లేడే నిత్య ఆవిడ రాకుంటే పనిరా నువ్వు దుద్దు. అవి హాస్పిటల్ తోడుకుపోతే అవుతుందిలే, అవి హాస్పిటల్ తోడుకొని వస్తాడు లేపదా. ఇప్పుడైతే బియ్యం సగం ఉడికినాయి. ఇప్పుడైతే సొరకాయల పని పుట్టదాం. మా కాళ్ళు యూజ్ చేసే కత్తిపీట, చాకు. ఈ బిందెలు గుర్తుపట్టినారా? మా అవ్వ సంపాదించిండేది. చూడండి ఎలా ఉన్నాయో. ఆ మూలు ఉండేది రాగి బిందిగి, ఇవంతా కంచు బిందిగలు. ముందైతే నీళ్ళ కడుక్కున్నాను. ఈ పక్క
నేను పక్క కోసేసినాను. చూడండి, కాదండి, ఒక్కొక్కరి వీడియో తీసుకోవాలంటే చాలా కష్టం అండి. ఎవరైనా జత్తుకుండి వీడియో తీస్తాయంటే మనకి చాలా సులువైతుంది. వాళ్ళ వీడియో తీసుకోవాలంటే చాలా బాగా. మీ ఊరి సంగతులు ఏంటండి తెలియచేయండి కామెంట్ బాక్స్లో. వానలు పడినాయా లేదా, ఏమేమి పంటలు పెట్టారు, ఏమైనా వీడియో దంతా వెళ్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఊరు యాది అని అడిగారు కదా, నేను మా ఊరు వచ్చేసి శ్రీనివాసపుర తాలూకు కోలార జిల్లా. మాది సొన్నపల్లి. మా అత్తగారి ఇల్లు అయితే సొన్నపల్లి, మా పుట్టినిల్లు అయితే తిమ్మనపల్లి పక్కనే, అంటే ఒక 4 కిలోమీటర్లు. ఊరు వెళ్ళాలంటే బస్ ఛార్జీతో ఖర్చు లేదండి. అడవిలో దూరం వెళ్ళిపోయినా వెళ్ళిపోతాను మా ఊరికి. లే రాళ్ళమ్మ గౌతమ్మ, రాళ్ళమ్మ లేచి రెడీ కారని పొద్దున్నగా కొట్టుకుంటాను. నేను చూసుకోండి, ఇప్పుడు కానీ వచ్చినంటే మళ్ళీ ఉంది. అజుడ్రా తిట్టుకోవద్దండి. నా కొడుకు అయితే చాలా మొండిగట్టము. గెదిరితే కానీ లేడు, రెడీ కాడు. ఓకేనండి, ఉంటాను. వ్యాన్ అయితే వచ్చే టైం అయింది. గబగబా పనులు చేసుకుంటాను. సరే, ఇక్కడ వాయిస్ ఓవర్లోనే వీడియో అయితే పెడుతున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.